నిలవలోకి స్వాగతం. ఇవాళ సండే కదా, ఇంకా అందుకని సరే బాబు కూడా ఇంట్లోనే ఉంటాడు కదా, నేను తెచ్చుకోరా అంటే వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాడండి. ఇదిగో తందూరి చికెన్ చేయాలంట, తీసుకొచ్చాడు అనమాట. దానికి తొక్కతో పాటు తీసుకొచ్చాడండి. ఇదిగో తొక్క, శరీరం, తోలు తెచ్చాడు అనమాట. సరైనదంతా నిదానంగా తీస్తున్నాను. దీంట్లోకి మనకి ఏమేమి కావాలో చెప్తానండి. మనం ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చండి. ఇది కూడా తీసి ఇవ్వాలన్నాడు. చూడండి అలా ఇచ్చాడు, ఇలా ఇచ్చేసాడు. ఇది తీస్తే కానీ బాగోదేమో నా ఉద్దేశం, తీద్దామని. ఎందుకంటే ఇది ఉంటే బాగోదేమో నండి, తోలంతా తీసేసాను. ఇది మాత్రం తీస్తున్నాను అనమాట. ఇది పడేసేది అసలు, కానీ వాడు పడేయకుండా ఇలా ఇచ్చామంటే చూసారా, ఇలా ఇచ్చాడు అదనమాట. ఇప్పుడు తీసేసానండి. ఇది వేస్టే, పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదంతా తీసేసానండి. ఇందాక ఒకసారి కడిగాను, మళ్ళీ ఒకసారి కడిగేసి ఇట్లా నేను ఘాట్లు పెట్టుకుంటున్నానండి. మీకు ఘాట్లు పెట్టేశాక ఏమేమి వేస్తానన్నది మీకు చూపిస్తాను. బయట హోటల్కి వెళ్తే అండి బోల్డ్ రేట్లు అయిపోతున్నాయండి. వాళ్ళు మంచిది వేస్తున్నారో లేదో తెలియట్లేదు అనమాట. ఇంకా అందుకని సరే ఇంట్లోనే చేసేద్దాంలే, ఏదో మనకు వచ్చినట్టు అండి. ఓ హోటల్ లెవెల్లో కాకపోయినా మనకి ఎట్లా వచ్చో అలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు, తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, మనకు కూడా బాగుంటుంది. దీంతో నేను పలావ్ కూడా చేస్తున్నానండి. అంటే దీంతో కాదు, ఇంకోటి తీసుకొచ్చాడండి, దాంతోనే చేస్తాను. చూద్దరు కానీ ఎలా చేస్తాను అన్నది అండి. ఇదిగో నేను ఘాట్లు పెట్టేసుకున్నాను కదా, ఇందుకు ఒకసారి కడిగానండి, ఇంకొకసారి కడిగేసండి. ఇప్పుడు ఇలా ఉంచేద్దామండి. దీన్ని కాసేపు ఇలా ఉంచేసి మసాలాలన్నీ మనం ఏర్పాటు చేస్తాం. తందూరిలోకి గసగసాలు కాకుండా, గసగసాలు ఒక్కటే వేయలేదండి, మిగతా అన్నీ వేసాను. చెక్క, లవంగ, యాలక్కాయ, ఇదిగోండి జీలకర్ర, ధనియాలు, అనాస పువ్వు వేసండి మిక్సీ పెట్టుకున్న. దోరగా వేయించుకోవాలన్నమాట, చిటపట్లాడేలాగా వేయించుకున్నాక మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా పెట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది మసాలా అండి. ఇంకా మీకు ఇంకేమైనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, కలర్, ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకోవచ్చు అండి. కానీ ఇవన్నీ నేను ఏది వేయలేదండి, ఇది మాత్రమే వేసాను. దాంట్లో ఇంకా వేయాల్సినవి ఉన్నాయండి. మసాలా కాకుండా నేను తందూరిలోకి ఏమేమి వేస్తానో కూడా చూపిస్తాను. ఇది మాత్రం మసాలా అన్నమాట. ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఇది పూర్తిగా తీసుకొచ్చాడు అనమాట. దీనికి మాత్రం నేను తోలు తీయట్లేదండి, అలా వదిలేసాను. దీనికి మాత్రం తీసి ఉంచానండి, దీనికి మాత్రం తీయలేదన్నమాట. ఇప్పుడు నేను ఈ సేరు డబ్బాతోటి, సేరు డబ్బాడు బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. అది కొంచెం వెరైటీగా చేస్తానండి. ఎలా చేస్తానన్నది కూడా మీకు చూపిస్తాను. ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అండి, చూద్దరు కానీ ఎలా ఉంటుందో. మనం బాస్మతి రైస్కి ఎంతవరకు అయితే బియ్యం ఎసరు పోసుకుంటామో అలా పోసుకోవాలండి. కానీ మనం ఇందులోనూ ఈ చికెన్ ఈ పడంగా వేసేస్తామండి, కోడి ఇందులో వేసేస్తాం. అందుకని 2 పోసుకోవాలన్నమాట. 2 సేర్లు ఈ డబ్బాతోటి 2 డబ్బాలు దాంట్లో పోసుకోవాలి. మనం బాస్మతి రైస్ దీంతో డబ్బాలు పోసుకున్నాం. ఇప్పుడు నేను 2 డబ్బాలు నీళ్లు పోస్తున్నానండి. ఎందుకంటే మనం చికెన్ ఉడకబెట్టుకుంటాం కాబట్టి అండి, నేను 2 డబ్బాలు వేసుకున్నాను. మామూలుగా అయితేనండి డబ్బాడుంప వేయాలండి. మనం డబ్బాడు బాస్మతి రైస్ వేసుకున్నాం అనుకోండి, వాటర్ మాత్రం డబ్బాడున్నారో డబ్బాడుంపావో బియ్యాన్ని బట్టి వేసుకోవాలి. కానీ నేను చికెన్ ఉడకబెడుతున్నాను కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నానండి. ఇదిగోండి ఈ పడంగా పెట్టేస్తున్నానండి చికెన్. ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సిన మసాలాలు చాలా ఉంటాయండి, చెప్తాను.
అప్పుడప్పుడు పిల్లలకి ఇలా కూడా చేస్తూ ఉంటే అండి హోటల్కి వెళ్దామన్నమాట ఎత్తరనమాట. ఇదిగోండి నేను 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. ఉప్పు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు యాడ్ చేస్తాను కదా, మసాలా మిక్సీ పెట్టాలండి. అది పెట్టాక మసాలా కూడా కొంచెం వేస్తాము. ఈలోపు చెక్క లవంగాలు యాలక్కాయ వేస్తాను ఉండండి. నేను లెక్క ఏమీ పెట్టలేదండి, ఇవి ఒక 10 ఉండొచ్చు లవంగాలు వేసేస్తున్నాను. అనాస పువ్వు అండి. అది జాపత్రి జాజికాయ అండి. ఇది జాపత్రి అండి, ఇది అనాస పువ్వు. అన్నీ ఒకేలా ఉంటాయి కదండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చెక్క. ఈ మసాలాలన్నీ మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. అదండి మసాలాలు వేసాను కదా. గరం మసాలా ఇందాక మీకు చూపించాను కదా, అవి కూడా యాడ్ చేస్తాను తర్వాత మిక్సీ పెట్టాకండి. ఇంకా మిక్సీ పెట్టలేదు అది పొడి. ఈ లోపు ఇది చక్కగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. అదిగోండి మొదలైంది కుక్ అవడం. ఇప్పుడు అన్ని రకాల మసాలాలు, అన్ని రకాల వస్తువులు మీకు చెప్పాను కదా దీంట్లో వేసినవి అదనమాట. ఇదిగో ఇందులో వేసుకుంటున్నానండి. కోడి వేస్తాం కదా, కొంచెం ఉంచానండి. ఇంకోటి ఉంది కదా ఫ్రై లాగా, దాంట్లోకి వేద్దాం అన్నట్టుగా కొంచెం ఉంచాను. నేను ఇందులో నుండి చెక్క, లవంగ, యాలక్కాయ, ధనియాలు, మిరియాలు, జీలకర్ర కొంచెం అండి, షాజీరా, అనాస పువ్వు అవన్నీ వేసాను అన్నమాట. కొంచెం శ్రమ ఉన్నానండి, మనకి పిల్లలు తృప్తిగా తిన్నారు, బయటది కల్తీ లేకుండా అన్న ఫీలింగ్ ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. అబ్బాయి ఇంత శ్రమ పడాలా అనుకుంటున్నారేమో, శ్రమ లేకుండా మనం భోజనం వెళ్ళదు కదా నోట్లోకి. రుచికి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోండి. నేను కారం కూడా వేస్తాను. కొంచెం పసుపు వేసానండి. తందూరి మసాలా ఉంటుందండి విడిగా, కానీ నేను తెప్పించలేదండి. ఎందుకంటే మన ఇంట్లోనే చేసుకుందాం అనే ఉద్దేశం కదా. 4, 5, 6, 7 నేను 6.5 స్పూన్లు వేసానండి కారం. పిల్లలు ఎలా తింటారో అలా వేసుకోండి. నేనైతే 6.5 స్పూన్లు వేసాను అనమాట. ఇప్పుడు నేను దీనికి కోడి తీసుకున్నాను కదా, దానికి నేను నిమ్మకాయ పిండుతున్నానండి. కొంచెం ఉప్పు కూడా రాసుకోవాలి. నాకు వచ్చిన పద్ధతిలో చేస్తున్నానండి. సేమ్ హోటల్ వాళ్ళలాగా చేయాలి అలా అని అనుకోకూడదు అన్నమాట. మనకి ఎలా ఒక ఐడియా ఉంటుంది కదా, అలా చేసేసుకోవడమేనండి అంతే. నేను నిమ్మకాయ పిండుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేయమ్మా నా చేతికి. ఇదిగోండి ఉప్పు కూడా చల్లేస్తున్నాను. ముందుగా నేను దీనికి ఉప్పు నిమ్మకాయ పట్టించుకుంటున్నానండి. 1 నిమిషం అలా నానింది అనుకోండి మసాలాలు అన్నిటితోటి, మళ్ళీ మీకు ఎలాగో చూపిస్తాను. పెరుగు వేసుకుంటున్నానండి. ఇంత మసాలాలో నేను పెరుగు కూడా వేసేసుకుంటున్నాను, గమనించారు కదా. ఇదిగోండి పెరుగు మొత్తం అన్నీ మనం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. పెరుగు మీకు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. ముక్కు కూడా మనకి
కొంచెం ఉప్పు చూద్దామండి, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఉప్పు నాకు ఘాటు మాత్రం బ్రహ్మాండంగా ఉందండి, ఎందుకంటే తందూరి కదా. ఇదిగోండి ఇలాగా రాసేసుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లు పెట్టుకున్న చోట రాసేసుకోవాలండి. బయట ఎంత తీసుకుంటాడండి, మనం ఆర్డర్ ఇస్తే దీనికి మనం 2000-1500 దగ్గర తీసుకుంటాడండి అన్నిటి మీద. అదే మనకి 250లో కూడా వస్తుందండి. ఇంట్లో మనం అన్ని లెక్కలు వేసుకున్నా మనకి మహా అయితే ఒక 500 లోపే పూర్తి అయిపోద్దండి. అప్పుడు ఇంట్లో అందరం తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అదనమాట. ఇంకా లోపల ఇక్కడండి మసాలాలు పెట్టాలి, మీకు అది కూడా చూపిస్తాను. కోస్తున్నామండి, కోసాక మీకు చూపించి పెడతాను అది కూడా. ప్రస్తుతానికైతే ఇది ఇలాగా కాస్త మసాలాలకేనండి, నిమ్మకాయ రసానికి చక్కగా నానుతుందండి. నానితేనే మనకి ముక్క ఉడుకుద్ది అనమాట. ఎందుకంటే తందూరి కదా, నీళ్లు పోయమండి, అందుకనే మనకి ముందుగానే మనం ఇలా చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లో ఇటువంటి రంగు వేయాలా నేను గుర్తుపెట్టుకోండి. లోపల కూడా నేను ఇదిగోండి రాసేసాను, చూసారా. అదే దీని లోపల కూడా మనం మసాలా పెట్టుకుంటామండి, అదేంటో కూడా మీకు చూపిస్తాను. కోడి చూసారా, ఇలా అంటే కుక్ అయిపోయిందండి కోడి అంతా. ఇదిగోండి ఇలా ఎముకలతో సహా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందామండి బయటికి. కట్టేస్తున్నానండి, నేను స్టవ్ కట్టేసాను. కట్టేసామండి, నేనే కట్టాను, నువ్వు కట్టా, మీరే కట్టారు. తర్వాత దూరంగా ఉంటుంది. బిర్యానీకి అనమాట, ఇది చికెన్ బిర్యానీకి. ఇదేంటనుకుంటున్నారు, చికెన్ ఫ్రై బిర్యానీ. నేను ముందు నీళ్ళల్లో ఉడకబెట్టాను, చూసారు కదా, అదనమాట. మసాలా అన్నీ వేసి నీళ్ళల్లో ఉడకబెట్టారండి దీన్ని, చికెన్ని. ఇప్పుడు నేను బిర్యానీ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక బంగాళదుంప, దాంట్లోనే ఇదిగోండి మసాలా తీసాను. చక్కగా వేగాలండి. నేను ఒక సేరు బాస్మతి రైస్ పెట్టుకున్నానండి. చికెన్ బిర్యానీ, ఇది చికెన్ ఫ్రైడ్ బిర్యానీ, కొంచెం వెరైటీగా ఉంటుందండి అంతే. అమ్మాయి పెట్టాను కదా నేను ఫ్రైడ్కి, బిర్యానీకి ఎక్కడిదక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇందులో నీళ్ళు ఉండిపోయి చూస్తారా, ఇది ఇందులో పోసేస్తున్నాను. ఇలా అంటే ఉడొచ్చేస్తుందండి, చక్కగా ఉడికింది నీళ్ళల్లో, ఎసట్లో అనమాట. ఇదంతా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు ఒకేలా కాదండి, అప్పుడప్పుడు ఇలాగా వెరైటీగా కూడా మనం ట్రై చేసుకోవచ్చు.
వచ్చేస్తుంది చూసారా. నేను ఇది ఇట్లా వేసేస్తానండి, బిర్యానీలోకి బాగుంటుంది. ఇది కూడా ఇట్లా వేసేస్తానండి, పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఎవరికి ఏ ముక్క కావాలంటే ఆ ముక్క వేసుకుంటారండి. ఇది కావాలంటే కొంచెం మనం కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న దాకా కూడా ఎక్కడ ఉంటుందండి, ఇలాంటి ఒకటి వచ్చేస్తుంది ఇదనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకుందాం. నేను స్పూన్న్నర వేసానండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎందుకంటే నీళ్ళల్లో కూడా నేను ఇందాక చికెన్ ఉడకపెట్టేటప్పుడు నీళ్ళల్లో కూడా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అనమాట. అందుకనే మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే 2 స్పూన్లు వేసుకోండి. నేను స్పూన్న్నర వేసానండి. ఇందులో కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి. కొత్తిమీర వేసానండి, కొత్తిమీర వేసాను, పెరుగు కూడా వేసాను. పెరుగు చూపించలేదండి, కొత్తిమీర వేసాము, పెరుగు కూడా వేసానండి. ఇందులోనూ చక్కగా పచ్చివాసన పోయేలాగా వేపుకోండి. ప్రొసీజర్ కొంచెం ఎక్కువే ఉంటుందండి, అయినా కూడా మీరు ఇష్టంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అండి. దీంట్లో ఉడకబెట్టుకున్నాం కదా, మసాలాలు అన్నీ వేసి విడిగా తీసి పెట్టుకున్నాం. ఇదిగోండి, ఈ సారం అంతా ఇందులోకి దిగండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కొలతేసి చూపిస్తాను. బాస్మతి రైస్ కదా, ఇందులో నేను ఏమేమి వేసాను ఇందాక చూపించాను కదా మీకు. ఇదిగో ఒకటండి, బాస్మతి రైస్కి మనం 1.5 అలా వేసుకుంటాం కదా బియ్యాన్ని బట్టి. మీకు ఎలా కావాలో నేనైతే 1.5 పోసుకుంటున్నాను. నాకు 1.5 వచ్చిందండి, చికెన్ ఉడకబెట్టిగా వచ్చిన రసం అన్నమాట అది. మసాలాలు అన్నీ వేసాను, నేను వేసుకున్నానండి. చూసారా, చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఉప్పు కూడా వేసుకుందాం మనం. ఇదిగోండి ఉప్పు, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు ఇందాక వేసాను కదా, అది చూసుకుని వేసుకోండి. చూస్తా ఉప్పు బిందు. మరుగుతున్నాయి కదండి. నేను ఇందాక నిమ్మకాయ పిండి అని చూసారు కదా, ఇప్పుడు నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఇదిగోండి మసాలాలు, ఉప్పు, కారం, నిమ్మకాయ చెక్క వేసానండి. మసాలా ఇందాక మిక్సీ పెట్టాను కదా, చూపించాక మీకు వేపేటప్పుడు, అవన్నీ కలిపండి. ఇదిగో దీంట్లో ఇలా గుచ్చెత్తానండి. మూకుడు పెట్టి దీన్ని ఫ్రై చేయడమే. తర్వాత ఏం జరుగుద్దో మీకు చెప్తాను. నూనె పోసుకున్నానండి, నూనె చూసారు కదా, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పసుపు వేస్తున్నాను కొంచెం. పసుపు వేసానండి. ఇది మసాలా అంతా పట్టించాను కదా, మీరు వేస్తాను. నేను చిన్నగా వేస్తానండి, ఎందుకంటే చిన్న మూకుడు కదా, 2 ట్రిప్పులుగా వేస్తానమాట. మరి ఒక్కసారి వేసేసినా పిప్పు అయిపోద్దండి, ముక్కలుగా లేకుండా. అందుకని నేను 4 వేసుకున్నాను అనమాట. మిగతా ఇవ్వండి ఇలా ఉన్నాయి, ఇవి మళ్ళీ ట్రిప్పులు వేస్తానమాట. టమాటాలు ఇంత ముక్కలు కోయించాను అనమాట. బంగాళదుంపలు కూడా ఈ మాదిరి ముక్కలండి, మీకు ఇంకా పెద్ద ముక్కలు కావాలంటే కోసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా నేను 3 సమానంగా కోయించాను అన్నమాట. ఇదిగో ఈ మసాలాలో వేసేసుకుంటున్నానండి.
ప్రొసీజర్ అంతా మీరు రాత్రిపూటే చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునండి, తెల్లారి వాడుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు అనుకుని చేస్తున్నదండి ఇది. అందుకనే నేను పచ్చి బఠానీలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇందులోనే పెరిగేసానండి ఇందాక. దీనికి కలిపిన మసాలా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాను. ఒక్కసారి తిప్పుదామండి. ఇది హోటల్ స్టైల్ మాదిరి చేస్తున్నానండి. సేమ్ అలాగే వస్తుంది అని నేను చెప్పలేను, కానీ మనం చేసుకునే విధానాన్ని బట్టి మనం కాస్త నీట్గా శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మసాలా అండి, ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసాను కదా, ఈ మసాలా అంతా దీనికి కలిపేస్తున్నాను అనమాట. కొంచెం నూనె కూడా వేసుకున్నానండి ఇందులోను. కొంచెం నూనె, బఠానీలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కలిపండి నేను మసాలాకి చేసుకుంటున్నాను. చూస్తారు కదా, అంతే సేమ్. కొంచెం నిమ్మకాయ కూడా పిండానండి, ఒక చెక్క, అదనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు సరిపోయింది లేదో చూద్దామండి. కొంచెం ఇప్పుడు మన పిల్లలకి మనం తందూరి వండాలండి. తందూరి వండాలంటే సేమ్ హోటల్ లాగానే అక్కర్లేదండి, మనకి ఎలాగా కావాలో అలా అన్నీ పెట్టుకునండి వేసుకోవచ్చు. పిల్లలకి మనం హోటల్కి తీసుకెళ్ళామన్నా ఇది లేకుండా శుభ్రంగా ఇంట్లోనే తింటారండి. ఇప్పుడు మనం ఈ పొట్ట ఉంది కదండి, ఇది ఖాళీది ఇందులో అయిపోయింది కదా, చూసారా. ఇప్పుడు నేను ఇది దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇది ఇదిగోండి ఇలా. మిగతాయి కూడా నేను ఫ్రై చేసుకునండి దీంట్లో ఇట్లాగే వేసేసుకుంటాను అనమాట. అది మూతేసేద్దామండి ఒకసారి, కొంచెం చల్లేసి. ఇప్పుడు నేను మూతేసేస్తానండి, చూసారా. ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకుందాం. ఇది మళ్ళీ నేను విడిగా వేస్తాను అన్నమాట. ఇంతవరకు వేసాను, ఇది కూడా వేగాకండి అందులో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇందులో కూర వేసుకుందామండి, చూసారా. అది తందూరి మసాలా అని బయట అమ్ముతారండి, కానీ నేను తేలేదు, చెప్పాను కదా మీకు. నాకు ఎందుకో ఇష్టం అవ్వలేదండి అది. ఇప్పుడు ఈ ఉన్నదాన్ని ఈ పైన వేసేసుకోవచ్చు. నేను మీకు డబరా పెట్టాక ఈ పైన వేసి చూపిస్తానండి. అందాక ఇది ఇలా పెట్టాను కదా, దీన్ని మామూలుగా అయితే ఇలా కుట్టేస్తారండి, రెండు కలిపి కుట్టేస్తారు, కానీ నేను కుట్టట్లేదండి. ఉంటుందండి అలాగే ఉంటుంది. ఏమవుతుంది కుట్టే మళ్ళీ మా దారాలు ఇవన్నీ ఎందుకండి, అందుకనే ఇది కుట్టట్లేదండి, నేను వదిలేస్తున్నాను ఇట్లా. సరేనా, మళ్ళీ చూపిస్తానండి మీకు.
ఓవెన్ ఉందండి. ఓవెన్ ఉన్నా కూడా నేను ఓవెన్ లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలన్నట్టుగా ఇదిగోండి ఇది పెడుతున్నాను. ముందుగా నేను 10 నిమిషాల ముందు పెనం పెట్టానండి. పెనం పెట్టాల వదిలేసాను, అది వేడెక్కింది. హైలోనే పెట్టుకున్నాను ఫస్ట్గా. ఇప్పుడు నేను దాని మీద మందంగా ఉన్న మూకుడు పెట్టుకున్నాను, చూస్తారు కదా. ఇప్పుడు దీంట్లో నేను నూనె పోసుకుంటాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. పిల్లకి మనం పెట్టిద్దాం. ఈ పట్టుకెళ్ళాలిగా బాగుంది. నెయ్యి వేసుకుంటేనే మీకు రుచి అనేవి లేదండి. ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే మామూలుగా నూనె వేసుకోవచ్చు. నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నాను. కొంచెం నూనె కూడా వేస్తున్నానండి. కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నాను. పెట్టుకోండి. ఇంకా నేను హైలోనే ఉంచానండి. ఇది పెనం పెట్టండి. 10 నిమిషాలకి మూకుడు పెట్టాను. మందమైన మూకుడు అండి, చూసారు ఎంత మందంగా ఉందో. ఎంత మందమైన మూకుడు పెట్టాను, పెనం పెట్టానండి. ఇప్పుడు మనం అన్నీ కూరుకున్నాం కదా, ఇది దీని మీద లోపలన్నీ కూరిస్తాను, చూస్తారు కదా. ఇది కూడా ఇట్లా ఉన్నది మసాలా అంతా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. నేను 2 గంటల పైనే పెట్టుకున్నానండి మసాలాలు వేసి. మీరు రాత్రి అన్నీ మొత్తం అంతా చేసేసుకునండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారి మీరు ఇలా చేసుకుంటే చాలా త్వరగానే అయిపోతుందండి. ఇప్పుడు నేను దీని మీద మూత పెడతాను. అంటే నేను ఎక్కువ కాదు తక్కువ కాదు అన్న లెవెల్లో పెట్టుకుంటున్నానండి. చూస్తారు కదా, మంట సన్నగా మధ్యలో పెట్టారండి, మధ్యస్థంగా పెట్టాను. ఇదిగోండి ఇది వేసేసుకుంటున్నాను. ఇది ఆవిరి బయటకు రాదనమాట. ఈ చుట్టూ ఉన్నది కూడా పోతుంది కదండి అంటారా. చుట్టూ ఉన్నదానికి కూడా మీరు ఇంకేదన్నా పెద్దది ఇట్లాంటిది ఉంటే బేస్ని వేసేసుకోవచ్చు. బేస్ని పట్టలేదు అనుకోండి, వేయడానికి ఇబ్బందిగా అనిపించి పెన్నం తీసేసండి ఇది పెట్టాను అనమాట. ఇదైతే ఇంకా మందంగా ఉందో చూసారా, మందంగా ఉంది కదా. ఇప్పుడు నేను దీంట్లోనూ తందూరి పెట్టేశానండి. అదిగో ఇది పెట్టండి, దీని మీద మూకుడు పెట్టండి, తందూరి వేసాను, చూసారు కదా. ఇది ఇలా ఆవిరి మీద ఉడకాలి కదా తందూరి అంటే, అది బాగా. దీని మీద మళ్ళీ మూతేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు హైలో పెట్టండి, 5 నిమిషాలు మధ్యస్థంలో పెట్టేసుకోవాలండి. ఇంకా మధ్యస్థంలోనే లాస్ట్ వరకు ఉడకాలండి. ముక్క ఉడికే వరకు కూడా మధ్యస్థంలోనే ఉండాలి. ముందుగా మనం 10 నిమిషాలు హైలో పెట్టుకున్నామండి. అది ఇదిగోండి తందూరి చూసారా ఎట్లా ఉందో. ఇది నాకు చేయడానికంటే 1.5 గంట పట్టిందండి. ఇది ఆవిరి మీద ఉడికి మెత్తగా మనం చేసుకోవడానికి అన్నట్టుగా, చూసారా. ఇదిగో ఇలాంటి వచ్చేస్తుందండి, ఇలాంటి ఊడిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలాంటి ఊడిపోతుంది, ఇదంతా చక్క మెత్తగా అయిపోయిందండి. బాగుంది కూడా. ప్లేట్లో తీస్తాను, మీకు చూపిస్తాను. ఖచ్చితంగా 1.5 గంట పట్టిందండి నాకు ఇది ఉడకటానికి. చెప్పాను కదా మీకు ఎలా చేయాలన్నది. ఇదిగోండి ఫస్ట్ చూపించాను. ఇది బాగా వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్నాక ఇది తీసుకొచ్చండి మళ్ళీ దీంట్లో పెట్టుకున్నాను అనమాట. దీంట్లో పెట్టానండి. ఇది దీంట్లో పెట్టండి, సిమ్లో పెట్టుకునండి. మూతేసండి. దీని మీద కూడా మళ్ళీ మూతేసా. మీకు ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది కదా. మీరైతే ఈ ప్రొసీజర్ అంతా మీరు చేసుకోవడానికి పొద్దుటే అయితే టైం పట్టేస్తుందండి. పిల్లలకి మళ్ళీ ఆకలి వేస్తాయి కదా. అందుకని రాత్రిపూట కోడి తెప్పించుకునండి, దానికి ఉప్పు కారం మసాలాలన్నీ రాసేసండి, ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే తెల్లారే మిగతాది మీరు బంగాళదుంపలు బఠానీలు ఇవన్నీ కూడా మీరు తెల్లారే వెంటనే 9:30 10 కల్లా మీరు మొదలు పెట్టేస్తే భోజనం టైం కల్లా రెడీ అవుతుందండి. అదనమాట. సరేనా. ఇప్పుడు మనం దీంట్లో తీసేసుకుందామండి. ఇది మెత్తగా అయిపోయింది, అసలు విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇదిగో విడిపోయిందండి కాళ్ళు. ఇదిగోండి
ఇవి లెగ్ జాయింట్స్ అన్నమాట. విడిపోయినాయండి, ఎక్కడికక్కడ చక్కగా విడిపోయి వచ్చేసిందండి కూర అంతాను. ఇదిగో చూసారా లెగ్ జాయింట్లు, ఇవి లెగ్ అన్నమాట. ఇదంతా మనం మసాలాలు పెట్టుకున్నాం కదా, అదండి. ఇది రెక్క అండి, రెక్క కూడా ఊడిపోయిందండి ఆఖరికి. అసలు ఎక్కడెక్కడ చక్కగా మెత్తగా ఉడికిపోయండి. నేను 1 గంట విడిగానే మసాలాలన్నీ పట్టించేసండి, 1 గంట ఉంచేసాను అనమాట. అలాగా ఉంచేటప్పటికి ఇట్లా రెడీ అయ్యిందండి. తర్వాత మనం కూర్చుకోవచ్చు. ఇదిగోండి తందూరి చికెన్ రెడీ అండి. చూస్తారు కదా, హోటల్ స్టైలు. హోటల్లో కూడా వాళ్ళు ఇంత బాగా చేయరండి. ఏదో పిచ్చి పిచ్చిగా నూనెలు అవి వాడేసి ఎప్పటి మాంసం మనకి ఉడకబెట్టిస్తారనమాట. అదేమీ కాకుండా పిల్లలకి మనం ఫ్రెష్గా చేసి పెడితే హోటల్లో తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అదనమాట. ఇదిగోండి ఇప్పుడు మా వారికి వేస్తాను, చూద్దామండి అసలు ఏమంటారో. ఇది రెక్క బంగాళదుంప. ఇదిగోండి మా వారు ఏం చెప్తారో చూద్దాం. బాబు వాళ్ళు స్నానాలు చేసి వచ్చి తింటా ఉన్నారు అనమాట. ఫస్ట్ మా వారికి పెడదాం. अकाउंट में सोए हुए पैसे को जगाओ, 7% कमाओ। సూపర్గా ఉందంటండి. మా వారు బాగుందన్నారంటే నిజంగానే బాగుంటుంది అదనమాట. మళ్ళీ చికెన్ ఫ్రై బిర్యానీ ఇదండి, ఎలా వచ్చిందో మా బాబు చెప్తాడు. ఇంకా తందూరి కూడా ఉందండి. తందూరి అది కొంచెం అవడానికి టైం పట్టేలా ఉంది. ఇంక అందుకని అది సాయంత్రం టేస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక ప్రస్తుతానికి వీళ్ళకి ఆకలి వేసి వస్తున్నాయి కదా, లేట్ అయిపోయింది కదా. వెరైటీ అనమాట, ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి కదండి. అది ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్.